వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డిగా మారిన రాజకీయం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీకి సన్నద్ధం. వైసీపీ నుంచి సాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన జగన్. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆ ఇద్దరు లోక్సభ బరిలో గెలిచి నిలిచేదెవరు? నెల్లూరు రాజకీయాల్లో పాలిటిక్స్ రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీకి కంచుకోటలో ఉన్న ఈ జిల్లా ఇప్పుడు టీడీపీ చేతుల్లోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. వైసీపీకి చెందిన కీలక నేతలంతా సైకిల్ ఎక్కడంతో వైసీపీ జిల్లాల్లో నెగ్గుకు రావడం కత్తి మీద సామురా మారుతోంది. ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఇద్దరు రాజ్యసభ సభ్యులు తొలిసారి ప్రజాక్షేత్రంలో తలపడబోతున్నారు. మొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి తిరిగిన ఆ ఇద్దరు ఎంపీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వారెవరూ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దిగనుండగా ఆయనకు పోటీగా విజయసాయిరెడ్డి బరిలో దిగుతున్నారు. సాయిరెడ్డిని ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు పల్నాడు పర్యవేక్షణ బాధ్యతలు చూడాలని జగన్ నిర్దేశించారు. కానీ నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ లో మారిన రాజకీయ పరిణామాలతో సీఎం జగన్ అక్కడ విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. తొలుత వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరునే హైకమాండ్ ఖరారు చేసింది. అయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను మార్చకపోతే నెగ్గడం కష్టమని వేమిరెడ్డి భావించారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ ను కోరగా కేవలం నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ ను మాత్రమే తీసేసి నర్సరావుపేటకు పంపించాడు. అయితే అక్కడ కూడా వేమిరెడ్డి సూచించిన వారికి కాకుండా మళ్లీ అనిల్ అనుచరుడికే జగన్ టికెట్ ఇచ్చారు. నెల్లూరు అర్బన్ లో వేమిరెడ్డి తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని భావించారు. అయితే అందుకు జగన్ ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన వేమిరెడ్డి పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి సైకిల్ ఎక్కారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఆయనపై అదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి పోటీలో నిలవడంతో అక్కడ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2 సార్లు రాజ్యసభ ఎంపీగానే పనిచేశాడు. అటు వేమిరెడ్డి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఇద్దరు రాజ్యసభ సభ్యులే. ఇద్దరు నెల్లూరులో ఆర్థికంగా బలవంతులు. ఒకరి బలాలు బలహీనతలపైన మరొకరికి పూర్తి స్పష్టత ఉంది. విజయసాయిరెడ్డి తొలి నుండి వైసీపీ నెల్లూరు జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్లమెంటుకు జరిగిన ఒక ఉప ఎన్నిక, 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది కాలంగా స్థానిక వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జిల్లా నుంచి 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. అందులో ఇప్పటికే కోటంరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఖాయమైంది. ఆనంకు సైతం ఆత్మకూరు లేదంటే వెంకటగిరి సీట్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పుడు వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా బరిలో దిగితే సాయిరెడ్డి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతుంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ వైసీపీల బలాబలాలు చూస్తే ప్రస్తుతం సైకిల్ హవా నడుస్తోంది. వైసీపీకి చెందిన కీలక నేతలంతా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. వైసీపీకి ఆర్థికంగా తోడ్పడుతూ అందించే వేమిరెడ్డి ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు స్థానంలో బరిలోకి దిగుతూ ఉండడంతో ఇక్కడ నెగ్గడం వైసీపీకి పెను సవాలేనంటున్నారు విశ్లేషకులు. వేమిరెడ్డికి ప్రజల్లో మంచి పట్టుంది. అటు సాయిరెడ్డికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో క్రింది స్థాయి నేతల వరకు సత్సంబంధాలు ఉండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా వేమిరెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా మారుతున్న నెల్లూరు రాజకీయంలో గెలుపెవరిదనేది చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.